డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవంబర్ 3వ తారీఖు కార్తీక్ 2వ సోమవారం. ఆ టైంలో ఏం చేయాలి, ఎర్లీ అవర్స్లో ఏం చేయాలి, ఈవినింగ్ టైంలో ఏం చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా ఈ కార్తీక మాసానికి, కార్తీక సోమవారానికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారండి డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్. ఎవరో మీకు ఇప్పటికి బాగా అర్థం అయ్యి ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. శ్రీ విశ్వగురువు గారు, వైబ్రేట్ శ్రీ వంశీ గారు మనతో ఉన్నారు. కార్తీక మాసం గురించి, ఈ తులసి వివాహం గురించి ఒక్కసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. మీరు అన్నారు నవంబర్ 3వ తేదీ కార్తీక సోమవారం. ఈ రోజు అసలు పూజా విధానం ఎలా చేయాలి, దీని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఆ శివాశీసులు కావాలి, అందరం చల్లగా ఉండాలి, ఉన్న కష్టాలు గట్టెక్కాలి అంటే ఏం చేయాలి, దీనికి మేనిఫెస్టేషన్కి ఎలా ఉంటుంది సంబంధం? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేయ నమః, ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, గాడ్ అంట, ZOD, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. జనరేటర్ బ్రహ్మదేవుడు అయితే, ఆపరేటర్ శ్రీ మహావిష్ణువు, డిస్ట్రాయర్ మహాశివుడు. విచ్ మీన్స్ ఏమి డిస్ట్రాయ్ చేస్తాడు? మీ జీవితంలో ఉన్న నెగటివ్స్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, చెడు కర్మలు అన్ని పటాపంచలు చేసే శక్తి మీకుంటుంది మానవుడిగా, మరియు ఆ మహాశివుడికి ఉంటుంది. అలాంటి కార్తీక 2వ సోమవారం లార్డ్ మహాశివుడికి సంబంధించింది. ఇక్కడ అందరికీ ఒక డౌట్, లింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది పెద్ద డిబేటే జరుగుతూ ఉంది. దేవుడు కదా, పెట్టుకోకూడదని ఎవరు చెప్పారు? పెట్టుకుంటే ఎనర్జీస్ డబుల్ అయిపోతే నువ్వు దాన్ని కేర్ చేయలేవు. మనుషుల్లాగా అలిగేవాడు భగవంతుడు కాదు. అలకలు మానవుడికి కానీ, అహం మానవుడికి కానీ, భగవంతుడికి కాదు. బొట్టల వేణు ఉన్నంత సైజు చక్కగా లింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏమి పాసిబిలిటీ ఉంటే దానితో అభిషేకం చేసుకోవచ్చు. అలిగితే ఆయన భగవంతుడు అవ్వడు. ఈ పనికి మన పంచాయతీలు మనకున్నాయి కాబట్టి మనం నరులము, మనలోనే అసురులు ఉన్నారు, వాళ్ళు మహానుభావులు, మహాత్ములు, మహాదేవుడు, ఆది యోగి, అన్నిటికీ ముందున్నది ఆయనే. బయట ఒక పంచాయతీ ఉంది. ఆంజనేయ స్వామికి తండ్రి ఉన్నాడు, కృష్ణుడికి తండ్రి ఉన్నాడు, రాముడికి తండ్రి ఉన్నాడు, మహాశివుడికి తండ్రే లేడని. స్వామి అందరికంటే ముందున్నది ఆయనే, ఆయనకి తండ్రి ఏంది? ఆయనే తండ్రి అందరికి. మీరు ఏదైనా ఒకటి చెప్పండి, దానికంటే ముందున్నది మహాశివుడు, ఇంకా ఆయనకి తండ్రి ఏంటి? సో బొట్టలమైన సైజు ఉన్నంత సైజు లింగాలు చక్కగా ఇంట్లో పెట్టుకొని, ఆ వాటర్ ఫ్లో ఏది ఉంటుంది కదా, అది ఉత్తరం వైపు పెట్టుకొని లింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఏమి చేస్తే మంచిది? చక్కగా ఇంట్లో అభిషేకం చేసుకోండి. ముందు ఆ విభూది వేయండి, మీకు తెలిసిన మంత్ర చాంటింగ్ చేయండి. ఏది రాదా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమి పెట్టినా శివుడు సంతోషిస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆయన అంశం మీ మీద పడితే ముందు మీ జీవితంలో మొదలయ్యేది ఛాలెంజెస్. ఎందుకు? అతి అద్భుతమైన ఆశీర్వాదం ప్రసాదించే ముందు అందరి జీవితాల్లో జరిగేది ఛాలెంజెస్. అందుకే గుర్తుపెట్టుకోండి, ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. జీవితంలో వచ్చిన ప్రతి అడ్డంకుల్ని, అవరోధాలని ఆశీర్వాదాలుగా భావించండి. మీకు భగవంతుడు పరీక్ష పెడుతున్నాడంటే కంగ్రాచులేషన్స్, భగవంతుడికి మీరంటే ఇష్టం కాబట్టి పరీక్ష పెడతా ఉన్నాడు. దానికి మీరు అత్యధిక ఇంపార్టెంట్ హై టాప్ నాచ్ పొజిషన్ బ్లెస్ చేసే ముందు దానికి మీరు క్యాపబుల్లా కాదా, ఆ బ్లెస్సింగ్ మీకు ఉందా లేదని భగవంతుడు పెడుతున్న పరీక్ష. లీల, ప్రకృతి లీల, భగవంతుడి యొక్క లీల, అది మనకు అర్థం కాక దీనమ్మా నా జీవితం ఎందుకు ఇలా నడుస్తూ ఉందని తల కొట్టుకుంటాం, నా కర్మ ఎందుకు ఇలా నడుస్తూ ఉందని తల కొట్టుకుంటాం. నో, ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఇట్స్ గాడ్స్ ప్లాన్. అలానే వచ్చింది శ్రీకాళహస్త్రి అన్న పేరు. సాలిపురికి ముందు పరీక్ష వచ్చింది, ఆ పరీక్షలో విన్ అయింది, శివభక్తికి విన్ అయింది. ఈరోజు శ్రీకాళహస్త్రి. ఈరోజు మనం కుబేరుడా అంటుంటాం. ఉత్తర పాలకుడు, రామాయణంలో లిఖించబడి ఉన్నది ఉత్తర పాలకుడు, కుబేరుడు. అలాంటి కుబేరుడికి
అల్కాపుర రాజ్యాన్ని ఇచ్చి మహారాజుని చేసింది ఎవరు? మహాశివుడే. రాముడికి శివభక్తుడే, ఇటు రావణుడు శివభక్తుడే. కానీ రాముడే విజయం సాధించాడు. వై? ఇక్కడ ధర్మం ఉంది. అధర్మంలో ఫాలో అవుతూ నువ్వు ధూపదీపం నైవేద్యాలు పెట్టేసినా మంచి జరగదు. ఇద్దరికి లార్డ్ శివ భక్తులే వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి మనం. కమింగ్ టు ద టాపిక్, ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు చక్కగా పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, వాటర్, పంచదారతో చక్కగా ఇంట్లో అభిషేకం చేసుకోండి. విభూతితో అభిషేకం చేయండి. చందనం పెట్టండి, బిల్వపత్రాలు పెట్టండి. 3 ఆకులు ఉంటాయి. ఎందుకు? త్రిశూలంకి సంకేతం, త్రినేత్రంకి సంకేతం, 3 గుణాలు, సాత్వ, తమో, రాజోగుణంతో సంకేతం. ఇక్కడ డివోషన్తో చేయాలి. ఎన్ని మంత్రాలు చాంటింగ్ చేస్తున్నాం అన్నది కాదు, ఎంత వైబ్రేషన్స్తో మంత్రాలు చాంటింగ్ చేస్తున్నాం అన్నది కాదు, ఎంత ఎమోషన్తో, ఎంత డివోషన్తో, ఎంత ఫీలింగ్స్తో, ఎటువంటి భావనతో శివనామస్మరణం చేస్తున్నాం. లీలమైపోవాలా, అభిషేకం చూస్తూ మురిసిపోవాలా, మనం హీల్ అయిపోవాలా, కంట్లెళ్ళు వాటర్ పడాలి. తండ్రి శివయ్య రక్ష 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 అంటూ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నింటినీ పటాపంచలు చేసే శక్తి ఎవరికైనా ఉంది అంటే గడ్డి పరక తీసినంత సింపుల్గా మహాశివుడు చెడు కర్మలను తొలగించేస్తాడు. మీరు రైట్ ధర్మంని ఫాలో అయితే, ధర్మో రక్షిత రక్షిత, మీ ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మమే మీకు రక్షిస్తుంది, ధర్మమే మీకు మహాశివుడు అవుతుంది, ధర్మమే మీకు రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, శుభ్, లాభ్, ధనం, మోక్షం అన్నీ ప్రసాదిస్తుంది. శివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే చక్కగా ఓం నమః శివాయ అంటూ చాంటింగ్ చేస్తూ, మహావిష్ణువు ఆయనే, అంతటా ఆయనే. ద ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్స్ ఎనర్జీ ఈజ్ వన్. ఒకరు అల్లా అంటారు, ఒకరు ఏసయ్య అంటారు, ఒకరు అమ్మవారు అంటారు, ఒకరు మహాశివుడు అంటారు, ఒకరు శ్రీకృష్ణ అంటారు, ఒకరు గౌతమ్ బుద్ధుడు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనర్జీ. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, వెరీ పవర్ఫుల్. సో ఎర్లీ అవర్స్లో లేచి స్నానం ఆచరించి చక్కగా మహాశివుడికి వైట్ కలర్ ఫ్లవర్స్తో వీలైతే పూజ చేసి, పంచామృతాలతో అభిషేకం చేసి, అభిషేకం అయ్యాక మళ్ళీ అది నీట్గా గంగాజలంతో క్లెన్జింగ్ చేసి, కాస్త చందనం పెట్టి, విభూది పెట్టి, పూలు పెట్టి, శివ ఆవాహయామి అంటూ మీకు తెలిసిన ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉండండి. తర్వాత మృత్యుంజయ మంత్రం, ఓం త్రయంబకమేజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్వకమో బంధనాన్ మృత్యోర్ముక్షేమామృత. మీకు తెలిసిన మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ, హారతి చూపిస్తూ, ధూపం చూపిస్తూ ఆ రోజంతా శివనామ స్మరణలో ఉండండి. కార్తీక మాసంలో పన్నా, లేచినా, ఆవలింత తీసినా, దొర్లినా, ఏమి చేసినా, డ్రైవింగ్లో ఉన్నా నమఃశివాయ నమఃశివాయ రక్ష రక్ష, ఓం నమః శివాయ రక్ష రక్ష. అండ్ జనరల్గా క్లాప్స్ కొడుతూ ఉంటారు శివుడి దగ్గర. శరీరంలో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. 2 అరిచేతుల్లో సెకండరీ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఎవరినైనా ఆశీర్వదించాలన్న ఈ చేతులే, ఎవరినైనా ఆశీర్వాదం పొందాలన్న ఈ చేతులే, మనల్ని మనం హీల్ చేసుకోవాలన్న ఈ చేతులే, ఎదుటి వ్యక్తిని హీల్ చేయాలన్న ఈ చేతులే, భగవంతుడి ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా చేతులతోని మరియు పాదాలతోని. ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఎలిమెంట్స్ పాదాల్లో మరియు చేతుల్లో ఉంటాయి. అందుకే ఎవరు ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా పాదస్పర్శ ఎందుకు చేస్తాము అంటే ఎనర్జీస్ అలా ట్రావెల్ అవుతాయి కాబట్టి. సో అరిచేతితో చక్కగా అభిషేకం చేసి, అభిషేకం చేశాక లాస్ట్లో శివుడి మీద వేసిన విభూది మీరు ధరించండి, కాస్త నోట్లో వేసుకోండి, ఆ అమృతం కాస్త ప్రసాదంగా స్వీకరించండి, మీ చేత చల్లుకోండి, నమఃశివాయ 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 అంటూ ఉండండి. ఈవినింగ్ టైంలో కూడా వీలైతే ఆ శివోష్టోత్తర 108 నేమ్స్ ఉంటాయి కదా, చాంటింగ్ చేయండి. ధూపం, దీపం, నైవేద్యం పెట్టి, కంటికి కనిపించిన ఆభరణం మౌనం, క్వైట్గా, సైలెంట్గా, కామ్ అండ్ కంపోజ్డ్లా శ్రీకృష్ణలాగా గమ్మున ఉండాలి. మీరు ఎంత మౌనం పాటిస్తే భగవంతుడి యొక్క మాట వినిపిస్తుంది, భగవంతుడి యొక్క అంశ కనిపిస్తుంది. యూనివర్స్ ఇచ్చిన సంకేతాలు మీకు కనిపించాలన్నా వినిపించాలన్నా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి? అందుకే భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. సో యూ హ్యావ్ టు బి కీప్ క్వైట్. ఇమ్మీడియట్గా మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే కామెంట్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు జీవితంలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, భయాలున్నా, ఇబ్బందులున్నా కామెంట్స్లో టైప్ చేయండి ప్రశ్నల రూపంలో. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తుంది. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్స్ మీకు ఇస్తానని చెప్పి నా ప్రామిస్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్,
ఒక 2 to 3 minutes ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. డిసెంబర్ 21 మీరు నేను కలిసి 1 full day జర్నీ చేయబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. సో వంశీ గారు, మీరు ఇందాక చెప్పారు, మనం కూడా అనుకున్నాం, బట్ వ్యూయర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ ప్రోగ్రామ్, దాని విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్. ష్యూర్ మా. ప్రోగ్రామ్ అనే కన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి, ఖచ్చితంగా విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పాలి, లోక కళ్యాణం కొరకని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. అది దైవ కార్యక్రమము. పేరేంటంటే ధన బ్రహ్మాస్మి లైవ్ సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అని చెప్పి హై మాస్టరీ క్లాస్. ఓపెన్ గా చెప్తా ఉన్నా, భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే ఆ డిసెంబర్ 21వ తారీఖున ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనకి. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటేనే, ఏదో పుణ్య ఫలితము, పుణ్య కార్యక్రమం యొక్క ఫలితము రాసి పెట్టి ఉంటే, నోకలు ఉంటే చిన్న ప్లేస్ దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలు అని చెప్పడానికి అనుమానం లేదు. ఎందుకంటే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక రోజంతా కంటికి కనిపించిన విశ్వజ్ఞానం ఫ్లో అవుతుంది అంటే ఆ మహాశివుడు, అమ్మవారి యొక్క శక్తి, మేము చేస్తున్న సాధన శక్తి నాలుగు మీదకి వచ్చి మాటిస్తే గానీ మాకు మాట రాదు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, హై ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ రెమెడీస్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, లైవ్ లో మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, మేజర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడబోతా ఉన్నాం. ఒక వెల్త్ ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్, పంచభూతాస్ యాక్టివేషన్, నవగ్రహాస్ యాక్టివేషన్, చెడు కర్మల్ని పటాపంచలు చేసుకునే మంత్రాస్ ఏమున్నాయి, సాధనాస్ ఏమున్నాయి, మెడిటేషన్స్ ఏమున్నాయి, స్విచ్ వర్డ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఆస్ట్రో రెమెడీస్ ఏమున్నాయి, వాస్తు రెమెడీస్ ఏమున్నాయి, న్యూమరాలజీ రెమెడీస్ ఏమున్నాయి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, మెటాఫిజిక్స్ ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి. జనరల్ గా లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ మీరు వింటూ ఉంటారు. దట్స్ నాట్ ఓన్లీ ద యూనివర్సల్ సబ్జెక్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యూనివర్స్ కి సంబంధించి టోటల్ 12 లాస్ ఉన్నాయి. అందులో 4వ లా ఆఫ్ అట్రాక్షన్. అలానే విజువలైజేషన్ అనేది ఒక లా. అంతేగాని అదే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే నో. ద హోల్ 12 యూనివర్సల్ లాస్ ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఒక దరిద్రుడు ఎలా ధనవంతుడు అవ్వచ్చు. చాలా మందికి డబ్బులు ఉంటుంది, మనశ్శాంతి లేదు, అక్కడ సొల్యూషన్. ఎటువంటి ఛాలెంజెస్ కైనా వన్ టైం డివైన్ సొల్యూషన్, వన్ స్టాప్ డివైన్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారొచ్చు. ఒక మిలీనియర్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, పంచభూతాస్తో ఎలా మమేకం అవ్వాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వాలి, కులదైవం ఎవరు, కులదైవం యొక్క శక్తి ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. ఒక మానవుడికి A to Z ఏదైతే అవసరమో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఫిజికల్ లైఫ్లో, మెంటల్ లైఫ్లో, ఎమోషనల్ లైఫ్లో, ఫినాన్షియల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో, దిస్ ఈస్ ద గోల్. ఈ 5 లైఫ్స్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక మానవుడికి ఏమేమి అవసరమో A to Z డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఎందుకంటే అది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. నేను డిసైడ్ అవ్వలే. డిసెంబర్ 21కి ఒక లెక్క ఉంది, ఒక శక్తి ఉంది. డిసెంబర్ 12వ నెల 1 + 2 = 3. 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025వ సంవత్సరం 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ రోజే ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి చాలా పెద్ద కథ ఉంది బ్యాక్ ఎండ్ లో. ఎవరైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ద డే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూ చేయబోతా ఉన్నాం. మంత్రశాస్త్రం అనండి, తంత్రశాస్త్రం అనండి, యంత్రశాస్త్రం అనండి, వాస్తు శాస్త్రం అనండి, సైన్స్ పరంగా చూసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, మెటాఫిజిక్స్ అనండి, డివైన్ సైన్స్ అనండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనండి. ఎవరికైతే లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, టాప్ నాచ్ సీక్రెట్స్ ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భూప్రపంచం మీద ఆ టాపిక్స్ని ఎవరు టచ్ చేసి ఉండరు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అది మాట్లాడబోతా ఉన్నాం. మేము చేసిన సాధనకి మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము మాతో ఉంచుకుంటే కరెక్ట్ కాదు, ప్రపంచానికి పంచేయాలనే ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ దైవ కార్యక్రమం జనాల్లోకి రాబోతా ఉంది డిసెంబర్ 21వ తారీఖు. అండ్ అలానే ఇమీడియట్ గా November 10th మనం ఒక 7 days ఆన్లైన్ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. November 10th. November 10th అది కంప్లీట్ జూమ్ కాల్లో ఉండిపోతుంది.
అదండి, విన్నారు కదా వంశీ గారు ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా ఏమంటారు అనర్గళంగా చెప్పారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పారో నిజంగా వినే వాళ్ళకు మనకు లైవ్ లో అర్థమవుతూ ఉంది. లోక కళ్యాణం కోసం నిజంగా ఆ భగవంతుడే సాక్షాత్తు వంశీ గారి నోట్తో పలుకులు తప్పితే ఇవి నా మాటలు కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖపడిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, డబ్బు లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బు ఉన్న మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో రకరకాలుగా సతమతమవుతూ జీవితం ఏంటా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వంశీ గారు చెప్పిన దానికి మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వంశీ. నమస్కారం.